ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తల్లిదండ్రులు లేని చిన్నారులు నిరుపేదలకు 650 మందికి స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న క్రియా సంస్థ అభినందనీయులు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్ వెనుక వెంకట రత్నాపురంలో గల గాంధీ భవన్లో క్రియా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్రియా సంస్థ అధ్యక్షులు జగన్నాథరాజు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువులకు స్కాలర్షిప్లను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియా కార్యవర్గం దొరబాబు, సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఈ పేద మరియు బాగా చదువుకుంటున్న విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్ నుంచి 10th పాస్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 650 మందికి ఇచ్చాము. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా పిల్లలు అందుకోవడం అనేది వాళ్ళకి చాలా ఆనందంగా, మోటివేషన్గా ఉంటుంది. బాగా చదువుకుంటే ఇప్పటివరకు ఎలా చదువుకున్నారో అలాగే వాళ్ళు ఇంకా ముందు కూడా చదువుకుంటే ఖచ్చితంగా క్రియాయే కాదు జనసేన కూడా మీ వెనకాల ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ నుంచి నానాజీ అన్న నేను కూడా మీ వెనకాల ఉంటాను. మీరు బాగా చదువుకుంటే మీ చదువులో మంచి మార్కులు వచ్చిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించాలి. నేను నా స్నేహితులు కూడా కలిసి ఉంటామని చెప్పి ముఖ్యంగా దొరబాబు గారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది. ఏదో చేసాము, ఏదో కార్యక్రమం నిత్యం రాజకీయాల్లో తిరిగి అందులోనే దొల్లి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మనసుకు ఒక ప్రశాంతత, తృప్తి, ఆనందం కలుగుతుంది. ఆ ఫీల్ ఇవాళ నాకు కలిగేసినందుకు క్రియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ పిల్లలకు ఆశీస్సులు ఇస్తూ బాగా చదువుకోవాలని చెప్పి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను.